वज़ीर सेहत हरीश राव ने कहा कि रियासत डायलिसिस के मरीजों को खिदमत फराहम करने में आगे है। उन्होंने कहा कि तेलंगाना मुल्क की पहली रियासत है जिसने सरकारी हॉस्पिटल्स में सिंगल यूज फिल्टर डायलिसिस सिस्टम दस्तयाब करवाया है। पहले कॉर्पोरेट हॉस्पिटल्स तक महदूद था और वज़ीर हरीश राव ने हैदराबाद के निजाम इंस्टीट्यूट ऑफ मेडिकल साइंसेज निम्स हॉस्पिटल के न्यूरो डिपार्टमेंट में 2 करोड़ की लागत से नस्ब जदीद तरीन तिब्बी आलात का इफ्तिताह किया। बाज़ा मुनाक़िदा तकरीब से खिताब करते हुए उन्होंने कहा कि डॉक्टर हमेशा तालिब इल्म होते हैं। उन्होंने कहा कि डॉक्टर्स की यह जिम्मेदारी है कि इलाज के सिलसिले में रोजाना होने वाली नई तब्दीलियों और तकनीकी महारत से खुद को हम आहंग करें। उन्होंने कहा कि सरकारी हॉस्पिटल्स में आरोग्यश्री के तहत 1 रुपया भी खर्च किए बगैर गरीब आवाम को सिंगल यूजर फिल्टर सिस्टम के जरिए डायलिसिस की सहूलत फराहम की जा रही है। रियासत भर में रोजाना 10,000 अफराद डायलिसिस करवा रहे हैं और डायलिसिस करवाने वालों को बस पास, पेंशन और अद्वियात फराहम की जाती है। उन्होंने कहा कि हुकूमत डायलिसिस पर सालाना 100 करोड़ रुपए खर्च करती है। उन्होंने कहा कि हुकूमत गरीबों को कॉर्पोरेट तर्ज के इलाज की सहूलत फराहम कर रही है और जदीद तरीन तिब्बी आलात के लिए 150 करोड़ रुपए की मंजूरी दी गई है। तेलंगाना पीने का साफ पानी फराहम करने वाली पहली रियासत है। उन्होंने कहा कि निम्स को मजीद मजबूत किया जाएगा, जहां की खाली मुलाजिमतों को पुर करने के इकदाम किए जाएंगे। గౌరవనీయులు మన నిమ్స్ డైరెక్టర్ బీరప్ప గారు ఈనాటి మన అతిథి ముఖ్యంగా తెలంగాణ మట్టిబిడ్డ విదేశాల్లో ఉన్నా కూడా ఎంతో కొంత ఈ ప్రాంత ప్రజలకు సేవ చేయాలని ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులను కొత్త టెక్నాలజీస్ను ఇక్కడికి వచ్చి మన నిమ్స్లోని నెఫ్రాలజిస్టులకు మంచి సూచనలు అధునాతన టెక్నిక్స్ను తన అనుభవాన్ని మనందరితో పంచుతూ అనుభవాన్ని టెక్నిక్స్ను అందించడమే కాదు సొంత డబ్బులతో అవసరమైన ఎక్విప్మెంట్ను కూడా పలు సందర్భాల్లో మన నిమ్స్కు అందిస్తూ తెలంగాణ గౌరవాన్ని తెలంగాణ ప్రజల పట్ల తన ప్రేమను మమకారాన్ని చూపుతున్నటువంటి డాక్టర్ దామోదర్ రెడ్డి గారికి అదేవిధంగా మా హెచ్ఓడి సందీప్ మహాపాత్ర గారికి డాక్టర్ అమరేష్ గారికి డాక్టర్ గంగాధర్ గారికి డాక్టర్ స్వర్ణలత గారికి మా సూపరింటెండెంట్ గారు ఇంకా డయాలసిస్ ఫిల్టర్ సిస్టమ్ ఉండేది కాదు. అది ఓన్లీ ఏదో కార్పొరేట్స్కు హై ఎండ్ పీపుల్కు మాత్రమే అందుబాటులో ఉండేది. బట్ ఫర్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పేద ప్రజలకు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద 1 రూపాయి ఖర్చు లేకుండా సింగిల్ యూజ్ ఫిల్టర్ సిస్టమ్ ద్వారా డయాలసిస్ చేసేటువంటి సేవల్ని తెలంగాణ రాష్ట్రంలో మనం తెచ్చుకున్నాం. ఈ రోజు దేశంలోని అనేక రాష్ట్రాలు కూడా దీన్ని చూసి కాపీ చేస్తా ఉన్నాయి. మిగతా రాష్ట్రాలు కూడా ఈ పద్ధతిని అమలు చేయడం అనేది మనం చూస్తున్నాం. ఈ మధ్య తమిళనాడులో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి స్టాలిన్ గారు మేము తెలంగాణ